హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుసారెడ్డి సిస్టర్స్. టుడే ఈ వ్లాగ్‌లో బాసర వెళ్ళామండి. అది షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాము. మేము 4 వీలర్‌లో వెళ్ళామండి. ట్రైన్‌లో కూడా వెళ్ళొచ్చు. నేను కొంచెం అక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మేము ఫెబ్ 4థ్‌కి వెళ్ళామండి. లేట్ అయిపోయింది వ్లాగ్ షేర్ చేయడానికి. వేదాష్ బేబీకి కొంచెం హెల్త్ బాగాలేరండి బేబీకి. సో అందుకే లేట్ అవుతుంది. అయినా ఫెబ్ 14థ్ చాలామంది వెళ్ళేవారు ఉంటారు. అలాంటి వారికి హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నానండి. ఓకే, 4 వీలర్‌లో వెళ్ళాము. అక్కడ పూజ చేసుకున్నాము. 1 డేలో కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాము. 5:30 నుండి ఆఫ్టర్నూన్ 11కి వెళ్ళిపోయామండి. నా డ్రైవింగ్లో కొంచెం స్లోగానే వెళ్ళుండొచ్చు నేను. రోడ్డు కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉందండి. ఓకే, నేను చేశానంటే కొంచెం పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు చేసేయచ్చు. అంటే పర్ఫెక్ట్ అంటే ఎక్కువ హెవీగా ట్రాఫిక్లో వెళ్తూ అలాంటి వారికి ఈజీ అయిపోతుంది. రోడ్ అయితే కొంచెం సరిగా లేదండి. అక్కడక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది. హైవే మీద ఓకే ఉంది. ఎనీవే అండి, అలా వెళ్ళేసాము. 11కి వెళ్ళిన తర్వాత పూజకి వెళ్ళాము. ఇది బాసర వెళ్ళే రూట్ అండి. అక్కడ నుండి మనం టర్న్ అయిపోతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మేము ఒక దగ్గర పార్కింగ్ వెళ్ళిన వెంటనే అక్కడ చెప్తూ ఉంటారండి, పార్కింగ్ ముందుకు ఉండదు, ఇక్కడ పార్కింగ్ చేయండి అని షాప్ వారు చెప్పారు. ఓకే, పార్కింగ్ లేదని మేము షాప్ దగ్గర పార్కింగ్ చేసాము. అక్కడే తీసుకున్నామండి. సో కానీ పార్కింగ్ ఉందండి. వెళ్ళే వారికి కొంచెం ముందుకెళ్తే అక్కడంతా పార్కింగ్ ఉంది, చేసుకోవచ్చు. ఇలా వెహికల్లో వెళ్ళే వారికి హెల్ప్ అవుతుంది కదా, సో అందుకే చెప్తున్నాను. ఫస్ట్ టైం మేము ట్రైన్లో మా విశ్వక్ బాబుకి రుత్విక్ బాబుకి నేను లాస్ట్లో షేర్ చేశానండి. ఆ పిక్ కూడా అక్కడే చేపించారు. విశ్వక్ బాబు అప్పుడు చేపించినప్పుడు తెలియదు అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అని. బాబుకు తీసుకోలేదు. రుత్విక్ బాబు అప్పుడు ఫోటో తీసుకున్నాము అండి. ఇలా రోడ్స్ కొంచెం అక్కడ అలా ఉంది, కానీ వెళ్ళిపోవచ్చు అండి. మనకి మేము మ్యాప్ పెట్టుకొని వెళ్ళాం. రూట్ ఐడియా ఉండదు. బిఫోర్ మ్యాప్లో చూశాను నేను, గూగుల్ మ్యాప్లో రోడ్ క్లియర్గా చాలా బాగా అనిపించింది. అంత ఐడియా లేదు. నేను ఎవరితో కూడా డిస్కషన్ చేయలేదు రోడ్డు గురించి ఎలా ఉంటుంది. వెళ్ళేవారు ఉండకపోవచ్చు కదండి మా ఫ్యామిలీస్లో, ఫ్రెండ్స్లో అలా. మా సిస్టర్ వెళ్ళారు కానీ ట్రైన్లో వెళ్ళారు 2 టైమ్స్ కూడా కిడ్స్కి. నేను విశ్వక్ బాబు అప్పుడు వెళ్ళాను. రుత్విక్ బాబు అప్పుడు క్యారింగ్ అండి వేదాష్ బేబీ, సో ఆ టైంలో వెళ్ళాము. రుత్విక్ బాబు కూడా ఫెబ్ 6థ్కి వెళ్ళాము 2021లో. బేబీకి ఫెబ్ 4థ్కి వెళ్ళాము 2024లో. అక్కడ వెళ్ళిన తర్వాత మెయిన్ అదే అండి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అనుకుంటే స్లేటు పెన్సిల్ మేము పార్కింగ్ ఎక్కడ చేసామో ఆ షాప్ దగ్గరే తీసుకోవాలి. ఎందుకంటే వెహికల్ పెట్టాం కాబట్టి. 410 అయిందండి. 1 స్లేట్, బిగ్ స్లేట్, 3 స్లేట్స్ ఇచ్చారు. ఈ షాప్లోనే తీసుకున్నాం. వారు చెప్పారు బిఫోర్ పార్కింగ్ ఉండదు మేడం, ఇక్కడే చేయండి అని. కానీ మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అక్కడంతా పార్కింగ్ ఉంది. వెళ్ళేవారైతే అలా పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఏం లేదు, వీళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ తీసుకున్నాము. 410 రైస్, పసుపు కుంకుమ చిన్న స్మాల్ కప్లో ఉంటుందండి. కొంచెం రైస్ ఇస్తారు, స్లేట్ పెన్సిల్ ఇస్తారు, అంతే. మీరు హౌస్లో, మేమైతే ఇక్కడే తీసుకున్నామండి. మాకు బిఫోర్ తెలుసు, మా సిస్టర్ వాళ్ళు కిడ్స్కి చేపించారు కాబట్టి. మనం హౌస్ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అండి హ్యాపీగా. ఇలా స్లేట్ తీసుకొని వెళ్ళి స్లేట్ పెన్సిల్, ఇలా ఈ స్లేట్ బాగా అనిపిస్తుందండి. చూసారా, అక్కడేనండి టెంపుల్. అక్కడ నుండి ఎంటర్ అయిపోతాం. ఫోన్ అలౌ ఉండదండి. మేము బేబీకి అక్షరాభ్యాసం చేయించడానికి 1000 రూపీస్ టికెట్ అండి. అది మెయిన్. 150 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. మనం ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. 1000 తీసుకుంటాం కాబట్టి 1000 తీసుకున్నాం. ఎక్స్ట్రా ఎన్ని మెంబర్స్ వెళ్తారు, కిడ్స్కి అయితే ఉండదండి. బిగ్ ఎల్డర్స్కి ఉంటుంది. 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది లాస్ట్ టైం మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారు. బాసరలో హరితాలో దీనిలో తీసుకున్నారండి. చాలా బాగుంది అక్కడంతా. అలా కూడా తీసుకోవచ్చు, రూమ్ తీసుకోవచ్చు నైట్. అప్పుడు తీసిన పిక్ అండి మా రుత్విక్ బాబు అప్పుడు అక్షరాభ్యాసం అయినప్పుడు. నైట్ అక్కడ వెళ్ళిపోతాము. అక్కడ మార్నింగ్ పూజ చేయించుకొని వెంటనే వచ్చేయచ్చు. ఇలా రైసు మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఈ స్లేట్ అయితే బెస్ట్ అనిపించిందండి రాపించడానికి. కొంతమంది ఆన్లైన్లో ఆర్డర్ చేసి అలా వేరే పెన్ ఉంటుంది కదా, అలాంటివి తెచ్చారు. దాని మీద ఇది బెస్ట్ అనిపిస్తుంది. జస్ట్ షేర్ చేస్తున్నాను. అక్కడ మనం పూజారి గారు రాపిస్తారు కాబట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని. పూజ 5 to 10 మినిట్స్ ఉంటుందండి. ఈ 5 to 10 మినిట్స్ మిడిల్లోనే ఉంటుంది పూజ. 1000 రూపీస్ టికెట్ క్లియర్ కదండి. ఎన్ని మెంబర్స్ ఉంటే ఎక్స్ట్రా 100 తీసుకోవచ్చు. ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నా 5 మెంబర్స్ మనం కూర్చోవచ్చు. ఎక్స్ట్రా మన ఫ్యామిలీలో వచ్చారనుకోండి, ఎక్స్ట్రా 100 రూపీస్ తీసుకుంటాము. 1000 రూపీస్ టికెట్కి అయితే. 150 అయితే వేరే హాల్ ఉంటుందండి. పూజ అయిపోయిన వెంటనే మనం దర్శనానికి పంపిస్తారు. ఇది చూసారండి, వేద పాఠశాల. బాసరలో వేద పాఠశాల ఉందండి. నేను కూడా ఇలా యూట్యూబ్లో చూశాను. మా సుదీక్ష పాప అప్పుడు నేను అక్షరాభ్యాసం అక్కడ చేయించలేదండి.
పాపని వర్గల్లో చేపించాను. చాలా చాలా బాగుంటుంది వర్గల్ కూడా. బాసర మనం అమ్మవారు అక్కడ వెలిసారు కాబట్టి మనం అందరికీ నమ్మకం ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాము. బాగా చేశారండి అక్కడ కూడా పూజ. గంగాహారతి బిఫోర్ డే వెళ్ళేవారైతే గంగాహారతికి అటెండ్ అవ్వచ్చండి. చాలా చాలా బాగుంటుంది. గోదావరి దగ్గర చేస్తారు. ఈ వేద పాఠశాలలో చెప్పారండి. వేద భారతి పీఠం ఉంటుంది. ఇది కూడా మేము అడిగామండి, అక్కడ షాప్లో తీసుకున్నప్పుడు అడిగాము. అడ్రస్ అడిగితే వారే చెప్పారు. మనం ఏ వే వస్తామో ఆ వేలోనే టర్న్ అయిపోతాము. శ్రీరామ లాడ్జ్ ఉంటుంది. అక్కడ నుండి లెఫ్ట్ వెళ్ళిపోయాక కొంచెం అలా వెళ్ళిన తర్వాత ఒక సబ్వే లాగా వస్తుందండి. స్ట్రైట్గా వెళ్ళిపోతే తెలుస్తుంది. ఇక్కడ చూసారండి కిడ్స్కి అలా రాస్తున్నారు. చాలా బీజాక్షరాలు రాస్తున్నారండి. పాపకి అక్కడ చేపించాను, సుదీక్ష పాపకి రాపిద్దాము, ఇక్కడ అక్షరాభ్యాసం చేయించలేదని అలా తీసుకెళ్ళామండి. కానీ కిడ్స్ అందరికీ రాపించామండి మేము. చాలా చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళిన వారు కంపల్సరీగా అటెండ్ అవ్వండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడ వేదం నేర్పిస్తూ ఉంటారంటండి వారే. అక్కడ గంగా హారతి అలా కూడా ఉంటుంది అని చెప్పారు. వేదాష్ బేబీకి లంగా బ్లౌజ్ చాలా మందికి ఉంటుంది కదండి. మనం పూజలో అలా తీసుకొని వెళ్ళాం. కిడ్స్ పాప కూడా పాపం ఇబ్బందిగా అని అనిపించింది. వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసాము. అక్కడ ఉన్నారు కదండి వారే రాశారు. అది గరికతో రాశారండి. ఆ గరిక తీసుకొని వెళ్ళి గరికని హనీలో పెట్టి రాశారు. తీసుకొని వెళ్ళి కిడ్స్ని బుక్స్లో పెట్టుకోమని చెప్పారు. చాలా చాలా బాగుందండి. అక్కడ దర్శనం చేసుకున్న వారు ఇక్కడికి వెళ్ళండి, దగ్గరే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అని అనిపించింది. అంటే మనీ ఎంత ఇవ్వాలి అని డౌట్ ఉంటుంది చాలామందికి. మేము కిడ్స్కి రాపించాక నేనే అడిగానండి, మీ ఇష్టం అండి, ఎంతైనా ఇవ్వచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అలా అని చెప్పారండి. వాళ్ళైతే ఏం అడగట్లేదు. అవుట్ సైడ్ కిడ్స్ ప్లే ఏరియా లాగా ఉంది. కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. నేను వెళ్ళగానే అక్కడ ప్లెజెంట్గా అని అనిపిస్తుంది. బాసర వెళ్ళే వారికి క్లియర్ కదండి. ఇలా ట్రైన్లో కూడా వెళ్ళిపోవచ్చు. మీకు నేను అందుకే షేర్ చేశాను. అలా ఆ స్టేషన్లో దిగుతాము. బాసరలో ఉంటుంది. అక్కడ నుండి నైట్ వెళ్ళిపోయి మనం అక్కడ హరితలో వెళ్ళారండి. ఇంకా ఉన్నాయి అక్కడ కూడా. మేము వెళ్ళింది, మా సిస్టర్ వాళ్ళు వెళ్ళింది నేను షేర్ చేస్తున్నాను. అక్కడ వెళ్ళాక మార్నింగ్ మనం పూజకి వెళ్ళిపోవచ్చు. 12:30 వరకు పూజ చేస్తారు. నెక్స్ట్ బ్రేక్ వాళ్ళు లంచ్కి వెళ్తారు. అక్కడ నుండి మళ్ళీ 1:30 నుండి కూడా ఈవినింగ్ వరకు చేస్తారండి. ఈవినింగ్ 4:30 వరకు అలా పూజ చేస్తారు. 2 to 4:30 వరకు చేస్తారు. మార్నింగ్ నుండి 12:30 వరకు చేస్తారు అని చెప్పారండి. ఈ లోపు వెళ్ళిపోవచ్చు. మనం ఇంకా అండి ఎవరైనా అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ప్యాడ్స్ ఇక్కడి నుంచి అయినా తీసుకొని వెళ్ళండి. అక్కడ చాలా ఎక్కువ కాస్ట్ అని అనిపించింది. బుక్స్, పెన్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మనం పూజారి గారి దగ్గర ఇస్తే అలా పెట్టేసి ఇస్తారండి. అక్కడ పూజారి గారు చెప్పారు, అక్షరాభ్యాసం అయిపోయిన వెంటనే మీకు ఎవరైనా ఇలా ఇచ్చేసేయచ్చు, చాలా మంచిది, బుక్స్ అవి కిడ్స్ ఉంటారు కదండి, అలాంటి వారికి ఇవ్వచ్చు అని చెప్పారు. సో అందుకే ఇంట్రెస్ట్ ఉన్నవారు మేము మిస్ చేసాం. ఇక్కడిని తీసుకెళ్ళడం హడావుడి అయిపోయిందండి, అందుకే తీసుకెళ్ళలేకపోయాం. అలా తీసుకొని వెళ్ళి అక్కడ పూజారి గారికి ఇవ్వచ్చు. దర్శనానికి వెళ్ళిన తర్వాత పూజారి గారు పాపని పిలిచి అక్కడే అండి దర్శనానికి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అవి ఇచ్చారండి, కుంకుమ అవి పెట్టారు ఫేస్కి. దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయిందండి. 1000 రూపీస్ టికెట్ వారిని వేరే సైడ్ పంపిస్తున్నారు. ఇదంతా అదేనండి వేద పాఠశాల అండి. ఈ లోపల స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి ఉంటారు, లలితామాత కూడా ఉన్నారండి. అక్కడ మీతో షేర్ చేశాను కదా, అక్కడే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కిడ్స్కి కనిపిస్తుంది కదండి, అక్కడ ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ లలితామాత ఉన్నారండి. లోపలికి వెళ్ళి అలా దర్శనం చేసుకొని వచ్చాము. కొంచెం సేపు అలా ఉండి వచ్చేసాం. రోడ్స్ కొంచెం ఓకే, కానీ మేము నైట్ 8:30కి అలాగ వచ్చేసామండి. 8:30-9 అలా అయింది. మనకు సిటీలో అందరికీ ఐడియా ఉంటుంది. సుచిత్ర నుండి వెళ్తామండి బాసర వెళ్ళేవారు. ట్రాఫిక్ కొంచెం అనిపించింది, సో లేట్ అయిపోయింది. అక్కడ ప్లే ఏరియా ఉంది. ప్లే ఏరియా చాలా బాగుంది. కిడ్స్ పాపం మా కిడ్స్ బాగా గోదావరి లాస్ట్ టైం మా రుత్విక్ బాబు అప్పుడు వెళ్ళారండి, సుదీక్ష పాప బోటింగ్కి వెళ్ళారు. కానీ ఈసారి కిడ్స్ బాగా అడిగారండి, తీసుకెళ్ళలేకపోయాం. లేట్ నైట్ అయిపోతుంది, నైట్ జర్నీ కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. వెంటనే పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇక్కడ వేద పాఠశాల దగ్గరకు వచ్చేసి సుదీక్ష పాప, ఈ కిడ్స్ విశ్వక్ బాబు, రుత్విక్ బాబు, వేదాష్ బేబీకి బీజాక్షరాలు రాపించామండి. అది ఇంకా చూశానండి ఇలా బీజాక్షరాలు రాస్తారు అని. ఇంత పీస్ఫుల్గా అనిపిస్తుంది.
అనిపిస్తుంది. ఎందుకు మిస్ చేసుకోవాలి, పాపకు వర్గంలో చేపించాము, ఒకసారి సుదీక్ష పాపకి అని అనుకున్నాము. అక్కడ వెళ్ళాక అర్థమైంది అందరికీ ఎవరికైనా రాపించవచ్చు, అక్కడ అక్షరాభ్యాసం చేసినా చేయకపోయినా పెద్దవాళ్ళకైనా అని చెప్పారు. సో అందుకే ఇలా రిటర్న్ అయిపోతున్నామండి. ఓకే అంటే 4 వీలర్లో వెళ్ళాలి అని అనుకునేవారు వెళ్ళొచ్చు. అలాగే Feb 14th వెళ్తారు కదా, ఫుల్ రష్ ఉంటుందండి. వసంత పంచమి చాలా చాలా పబ్లిక్ ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేవారు కిడ్స్ని తీసుకున్నప్పుడు. ఇలాంటి టైంలో కార్తీక మాసం అప్పుడు కూడా కొంచెం ఉంటారు, కానీ ఓకే అంత ఉండరు. కానీ అమ్మవారు పుట్టినరోజు కదండి వసంత పంచమి, చాలా పబ్లిక్ ఉంటారు. కిడ్స్ని తీసుకెళ్లేవారు చాలా చాలా కేర్ఫుల్గా ఉండి కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 1 డేలో అయితే కంప్లీట్ అవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. మనం 4 వీలర్లో వస్తే ఇంకా నైట్ జెంట్స్ డ్రైవింగ్ అలా వెళ్ళేవారు, లేట్ నైట్ వెళ్ళినా ఓకే ప్రాబ్లం ఉండదు అంటే అలాంటి వారు వెళ్ళేసి రావచ్చండి. ఇలా లేడీస్ డ్రైవింగ్ అలా వెళ్ళేవారు అయితే కొంచెం 1 డేలో చూసారండి, కొంచెం రోడ్ ఇలానే అనిపిస్తుంది. ఎక్కువ దూరం ఇలాగే ఉందండి. హైవే నుంచి మనకి షార్ట్ కట్ చూపిస్తున్నారు కదా, అలానే ఏ వే చూపిస్తున్నారో మేము అదే వెళ్ళాము. ఓకే వెళ్ళాం, కానీ రోడ్ అయితే కొంచెం ఇలాగే అనిపిస్తుందండి వెళ్ళే వారి కోసం. ఇది పెద్ద ప్రాబ్లం, 1 వేనే ఉంటుంది. హైవే దగ్గర అయితే మనకి అందరికీ తెలుసు క్లియర్గానే ఉంటుంది, వెళ్ళడానికి ప్రాబ్లం ఏమి అనిపించదు. 150 రూపీస్ టికెట్ కూడా ఉంది అని చెప్పారండి, అది వేరే హాల్ ఉంటుంది. 1000 రూపీస్ టికెట్ ఉన్నది ఒక హాల్ ఉంటుంది. ఇది కూడా మేము వెళ్ళినప్పుడు ఒక 10 to 15 మెంబర్స్ వరకు కూర్చున్నారండి ఆ హాల్లో. నెక్స్ట్ ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోయాక వేరే బ్యాచ్ వస్తుంది. మనం తీసుకెళ్ళిన రైస్ దానిలో పెడతారు. పూజారి గారు మనకు అక్కడ మంత్రాలు చదువుతారు, మనం ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం. ఆ స్లేట్ మీద రైస్ పెడతారు. నెక్స్ట్ కుంకుమ తీసి బేబీకి పెట్టమని చెప్తారు. మనం అక్షరాభ్యాసం చేపించినప్పుడు మన డాటర్కి, మన కిడ్స్ సన్కి ఎవరికైనా పెట్టమని చెప్తారండి. వెంటనే స్లేట్ మీద పూజారి గారు ఒళ్ళో కూర్చోపెట్టుకొని రాపిస్తారు. కానీ ఇది మర్చిపోవద్దండి, మనకు ఫొటోస్ తీస్తూ ఉంటారు. మా బాబు అప్పుడు, పెద్ద బాబు అప్పుడు అనుకోలేదండి, మాకు తెలియదు. విశ్వక్ బాబు అప్పుడు బ్యాక్ సైడే ఇస్తారండి. మనం దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుంటారు, మేము అక్కడ వెళ్ళలేదు, కలెక్ట్ చేసుకోలేదు. నెక్స్ట్ ఋతిక్ బాబు అప్పుడు తీసుకున్నాం. అలా మా సిస్టర్ చెప్పారు కాబట్టి నేను వేదాష్ బేబీ అప్పుడు వెళ్ళామండి. వాళ్ళు ఒక 5 to 6 ఫొటోస్ తీస్తారు. అందులో మనకు ఎన్ని కావాలి అన్ని అయినా తీసుకోవచ్చు, అందులో నచ్చిందైనా తీసుకోవచ్చు అండి. క్లియర్ అనుకుంటాను. సో అందుకే 100 రూపీస్ అండి ఫోటో. ఎన్ని ఫొటోస్ తీసుకున్నా 100. మీతో షేర్ చేశాను, నేను చూసే ఉంటారు. అలా పెద్ద ఫోటో కూడా వస్తుంది, క్లియర్గా కూడా తీసి ఇచ్చారండి. నెక్స్ట్ కొంచెం లేట్ అయిపోయింది మాకు. మార్నింగ్ ఎక్కువ అవర్స్ పట్టుండొచ్చు, కానీ 206 కిలోమీటర్సే ఉంటుందండి మన హైదరాబాద్ నుంచి బాసర. కిలోమీటర్స్ తక్కువ ఉంటుంది, కానీ ఓకే రోడ్స్ కొంచెం ప్రాబ్లంగా ఉంది కదా, సో అందుకే అట్లా లేట్గా వచ్చేసామని అనుకుంటాను. 1 వే కాబట్టి ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోయే వాళ్ళు కూడా వచ్చేసేయచ్చు అనుకుంటాను. 14th అయితే దర్శనానికి వెళ్ళే వారికి హెల్ప్ అవుతుందని వెంటనే షేర్ చేస్తున్నానండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. వేదాష్ బేబీకి కొంచెం ఫీవర్ ఉన్నారు, మేము బిజీ ఉన్నాము, అందుకే షేర్ చేయలేదు. ఇప్పటికి కూడా ఎలా అయినా చేయాలి, 14th వెళ్తారు కదా, అలాంటి వారికి హెల్ప్ అవుతుందని రైస్, స్లేట్ పెన్సిల్స్, పసుపు, కుంకుమ, ఫ్లేవర్స్ అండి. మాలలు 2 బేబీకి ఒకరు వేస్తారు, నెక్స్ట్ అమ్మవారికి ఒకటి వేస్తారు. మాలలు కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చండి, బాగుంటుంది. అక్కడ వేరే ఫ్లేవర్స్ ఉంటాయి, మన అందరికీ తెలుసు షాప్స్లో. మేమైతే అక్కడే తీసుకున్నామండి. తీసుకెళ్ళిపోవచ్చు, ఇలాంటి ఆప్షన్ కూడా ఉంది. మనం ఎలాగూ అవేలో హైదరాబాద్ నుంచి వెళ్తాం కదా, ఇంకా మంచి ఫ్రెష్ ఫ్లేవర్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ. స్లేట్ కూడా మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇలా వేరేవి పెన్సిల్ అలాంటివి రాసేది, అది కిడ్స్కి సరదాగా మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. మ్యాజిక్ పెన్స్ అలాంటివి కాకుండా స్లేట్ పెన్సిల్, రియల్ స్లేట్ ఉంటుంది, అలాంటిది అయితే బెస్ట్ అనిపించిందండి. పూజారి గారు ఇలా రాపిస్తారు కాబట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని. దక్షిణ మన ఇష్టం అండి, దక్షిణ పెట్టండి అని అంటారు. మన ఇష్టం అండి ఎంతైనా ఇవ్వచ్చు, అంతే ఉంటుందండి ప్రాసెస్. పూజ కూడా 5 to 10 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తారు. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేస్తారు, దర్శనం చేసుకొని వచ్చేసేయచ్చు. వెంటనే కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ ఒక లడ్డు ఇస్తారు. మనం 1000 రూపీస్ టికెట్ తీసుకునేటప్పుడే మనకు ఒక లడ్డు ఇస్తారు. ఎన్ని మెంబర్స్ అయినా వెళ్ళొచ్చండి ఫ్యామిలీతో పాటు. ఒక 100 రూపీస్ టికెట్ ఎక్స్ట్రా ఉంటుంది. కిడ్స్కి అయితే తీసుకోరండి ఎక్కువ టికెట్, అలో చేస్తారు. మనం అవుట్ అయిన తర్వాత ప్రసాదం దొరుకుతుంది. పులిహోర, లడ్డు ఉంటుందండి. 25 రూపీస్ ఉంటుంది పులిహోర. లడ్డు 25 రూపీస్, 20 రూపీస్ పులిహోర ఉంటుందండి. తీసుకోవచ్చు అవుట్ సైడ్ వచ్చిన వాళ్ళు. కానీ Feb 14th అయితే కొంచెం రష్ ఉంటుంది. కార్తీక మాసం అప్పుడు కూడా బాగా వెళ్తాం కాబట్టి సెంటిమెంట్ ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఓకే అండి, కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది నార్మల్ టైమ్స్ కంటే. మనం అందరికీ నమ్మకం కాబట్టి అలా అక్కడ వెళ్ళి అమ్మవారు వెలిసారు కాబట్టి అక్కడ వెళ్ళొచ్చాము, అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అని మనకి అది ఎప్పటికీ ఉండిపోతుంది అని అలాంటి వారికి షేర్ చేస్తున్నానండి.
మేము ఎక్స్పీరియన్స్ చేసాము అనేది మీతో షేర్ చేసి 5:30 స్టార్ట్ అయిపోయామండి మేము. నైట్ వచ్చేసరికి 8:30, 9 అవుతుంది. 1 డేలో కూడా కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలా లేట్ అయిపోయింది. లైక్, షేర్ అండ్ హైదరాబాద్ వచ్చేసరికి సబ్స్క్రైబ్. బై బై.